హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బర్బర్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. చూసిన వాళ్ళందరూ లైక్ కొడితే ఎక్కడికో వెళ్తుంది వీడియో. 35K వరకు చూస్తారు. కొట్టండి, కొట్టారు కదా, కొట్టండి. ఇంకొచ్చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 80K అయింది, 100K దగ్గరలో ఉన్నాం. ఇంకొచ్చేసి ఎలిమినేషన్ అప్డేట్ సాటర్డే 6 AM మన ఛానల్లో ఎలిమినేషన్ అప్డేట్ పెడతాం. మ్యాక్సిమం కరెక్టే ఉంటుంది, ఇంతవరకు అయితే రాంగ్ కాలేదు. దాని గురించి చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డబుల్ ఎలిమినేషన్, ఈరోజు సింగిల్ ఎలిమినేషన్, దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇంకా 19th or 20th ఫినాలే జరగబోతోంది బిగ్ బాస్ది. ఇప్పుడు వచ్చేసి 8 మెంబర్స్ ఉన్నారు కదా, టాప్ 5 అయితే ముగ్గురిని తీసేయాలి. ఈ వారం ఒకరిని, వచ్చే వారం ఒకరిని, ఆ తర్వాత మిడ్ వీక్ ఒక ఎలిమినేషన్ ఉంటుంది. అలా తీస్తారా? లేకుంటే ఈ వారం ఒకరిని, వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ చేస్తారా? ఇలా లేకుంటే టాప్ 6 పెడదాం అనుకుంటున్నారా? ఇంకా ఒక వారంలో మనకైతే క్లారిటీ వస్తుంది. ఇప్పటికి ఈ రోజుకి ఎవరు ఎలిమినేట్ అవుతారో దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి తనుజ గారు, సంజన గారు, అలాగే డీమన్, వీళ్ళ ముగ్గురు అయితే సేఫ్. మెయిన్గా చెప్పాలంటే తనుజ గారు ఒక్కరే సేఫ్. మిగిలిన వాళ్ళలో ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసారు, వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళని పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళ ముగ్గురిని సేఫ్. ఇంకా ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. బర్నీ గారు, రీతు, అలాగే సుమన్ శెట్టి. రీతుకి అయితే నిన్న నైట్ ఎక్కువ ఓట్లే పడ్డాయి, బాగా పడ్డాయంట. ఇంకా ఇప్పుడు వచ్చేసి రిస్క్లో మెయిన్గా ఒకవేళ ఎలిమినేషన్ చేయాల్సి వస్తే సుమన్ శెట్టి అనే ఉన్నాడు. ఈ వారం అయితే బాగా పర్ఫామ్ చేశాడు, నెక్స్ట్ లెవెల్లో నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడాడు. ప్రతి గేము బాగా ఆడాడు. ఇంతకు ముందర గేమ్స్ ఏవి ఆడకపోయినా బాగా ఓట్లు పడ్డాయి, అంతా బాగానే ఉంది. కానీ ఈ వారం బాగా గేమ్ ఆడాడు, ఓట్లు అయితే పడలేదు, లీస్ట్లో అయితే ఉన్నాడు. ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈరోజు ఎలిమినేట్ అయితే సుమన్ శెట్టి అనే ఎలిమినేట్ అవుతాడు. ఇంకా ఎలిమినేషన్ రౌండ్లో బర్నీ గారిని పెడతారా, రీతుని పెడతారా? వీళ్ళిద్దరిలో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. చూద్దాం. నాకు తెలిసి సుమన్ శెట్టి అనే ఈరోజు ఎలిమినేట్ కావచ్చు. మీరెవరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.